ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నా ఆత్మను కృమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. దేవుని ఆత్మచేత మనము నింపబడినప్పుడు అనేక భాషలతో ప్రవచించే వారముగా ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక ఇంటిలో చేరి కూడి ఉండిరి. మనము పండుగ దినములు వస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరములో చేరి ఏ విధముగా మన ప్రవర్తన చూసుకొనిచున్నాము? మన వస్త్ర అలంకరణ, బాహ్య అలంకరణ చేత దేవునికి విరోధులమై మనలను మనము అలంకరించుకొనిచున్నాము. కానీ వీరు ఆ విధముగా చేయక ఒక ఇంటిలో చేరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. కాబట్టి అప్పుడు దేవుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతయు నింపెను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తున్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారికి నేను ఆసన్నుడనని ప్రభువైన క్రీస్తు వారు చెప్పి ఉన్నారు కనుక వారి మధ్య వారు కూర్చున్న ఇల్లంతయు కూడా ఒక ధ్వని వినపడి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఉన్నవి. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలి ఉన్నవి. ఏమిటి అంటే ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా వారి మీద వ్రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి, మాటల శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా? ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, మాట తప్పని దేవుడు, నా ఆత్మను కృమ్మరించెదను కనుక మీరు ప్రవచించెదరు అని. నీకు ప్రవచన వరము కలిగి ఉన్నదా? నీవు ప్రవచిస్తూ ఉన్నావా? నీవు దేవుని ఎదుట నిందారహితముగా, నిందలేని వాడిగా, నిందలేని దానవుగా, పాపము, వ్యభిచారము, విగ్రహారాధన విడిచిపెట్టిన వారవుగా నీవున్న వాడివైతే, నీవున్న దానివైతే ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధాత్మ నీలో నింపుదల ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉన్నదో నీవు అన్య భాషలతో మాట్లాడగలవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్య భాషలు అంటే దేవుని వెక్కిరించే విధముగా కొందరు చేస్తూ ఉన్నారు. అది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మను పొందుకొనిన వాడు అన్య భాషలతో మాట్లాడతాడు, ప్రవచిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక పరిశుద్ధాత్మను మనము పొందుకొనిన వారమై అన్య భాషలతో మాట్లాడే వారముగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నా ఆత్మను కృమ్మరించెదను గనుక మీరు ప్రవచించెదరు అని. ఇట్టి వాక్యము మనలో ఫలించాలని ప్రభు పేరిట మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. యాక్ట్స్ చాప్టర్ 2. I pour out of my spirit, and they shall prophesy. And when the day of Pentecost was now accomplishing, they were all together in one place, and there came suddenly a sound of
heaven as of violent impetus blowing and filled all the house where they were sitting, and there appeared to them parted tongues as of fire, and it sat upon each one of them, and they were all filled with the Holy Spirit and began to speak with other tongues as the Spirit gave to them to speak forth. I pour out I pour out of my spirit, and they shall prophesy. Praise the Lord. Amen. It shall be in the last days, saith God, that I will pour out of my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy, and your young men shall see visions, and your elders shall dream with dreams. I pour out of my spirit, and they shall prophesy. Amen.